ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన నీ ప్రతి అవసరమును కూడా తీర్చే దేవుడై ఉన్నాడు. ఎక్కడా కూడా దేవుడు నేను కొన్ని అవసరాలు తీరుస్తాను, మరికొన్ని అవసరాలు తీర్చను, నా వల్ల కాదు అని దేవుడు ఎక్కడ చెప్పలేదండి. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. మన ఆరోగ్య విషయమైనా, ఆర్థిక విషయమైనా, బిడ్డల గురించైనా, శుభకార్యముల గురించైనా, ఆత్మీయ జీవితమైనా, పరిచర్య అయినా, ఏదైనా సరే దేవుడు మాత్రమే సహాయం చేసేవాడు. ఆమేన్. అందుకని ఈ దినము ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు మహిమలో అంట నీ ప్రతి అవసరము ఈ దినము తీర్చబడుతుందంట. ఆమేన్. మరి ప్రార్థన చేస్తున్నావా? అయ్యా, నీ వాగ్దానాన్ని విన్నాను తండ్రి, నీ వాక్యము నాకే ఇచ్చావు ప్రభువా. ఇదిగో నా జీవితంలో ఈ అవసరాలు ఉన్నాయి, నాకు ఈ పరిస్థితుల మధ్య నేను ఇలా ఉన్నాను నాయనా, నీ మహిమలో నా అవసరం తీర్చు ప్రభువా అని వినయముతో తగ్గించుకుని నువ్వు ప్రార్థన చెయ్యాలి. అందుకనే దేవుడంట వినయము కలిగిన వారిని, విరిగి నలిగిన వారిని అలక్ష్యము చేయడట. ఎవరైతే తమను తాము తగ్గించుకుని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనకు దేవుడు చెవియొగ్గువాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య నీవు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు నీ అవసరములు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు గనక నీవు మొదటిగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికేవారిగా ఉండాలి. లోకంలో ఉన్నవారైతే ఏమి తింటామా, ఏమి ధరించుకుంటామా, రేపు ఎలా గడుస్తుందా అని ఆలోచన చేస్తారట. కానీ దేవుడు అంటాడు, మీరు లోకము వలె కాక ఇదిగో మీరు మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో అవన్నీ కూడా ఏర్పడతాయి అంటాడు ఆయన. ఆమేన్. అందుకనే ఈరోజు నేను దేవుని కొరకు బ్రతకాలి. ఈరోజు నా ఉద్యోగంలో నేను దేవుని మహిమపరచాలి. ఈరోజు నా వ్యాపారంలో దేవుణ్ణి మహిమపరచాలి. ఈరోజు నేను పలానా వాళ్ళతో మాట్లాడతాను, దేవుణ్ణి కనపరచాలని నీవు క్రీస్తుని గురించి, ఆయన రాజ్యము గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండగా క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరమును కూడా దేవుడు తీర్చి నీకు సంతోషమును, సమాధానమును ఆయన దయచేయబోతూ ఉన్నాడు. ఆమేన్. బహుశా ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా నీ ఇంట కొన్ని ద్వారములు తెరవబడలేదేమో, ఆశీర్వాదం అనే ద్వారము తెరవబడలేదేమో, మారు మనస్సులు అనే ద్వారము తెరవబడలేదేమో, ఉద్యోగాలు అనే ద్వారము తెరవబడలేదేమో. ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావో ఈరోజు నీ తండ్రి నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుచూ ఉండగా యేసు నామంలో మూయబడిన ప్రతి ద్వారము ఈరోజు నీ పట్ల తెరవబోతూ ఉన్నాడు. ఆయన అద్భుతమైన కార్యాలు నీ పట్ల జరిగి నీవు యేసు నామంలో సాక్ష్యము చెప్పబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.